జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో విషాదం చోటు చేసుకుంది. మైక్రో ఫైనాన్స్ వేధింపులు తాళలేక ఆటో డ్రైవర్ రాజశేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆటో సరిగా నడవక, ఆదాయం లేకపోవడం, పిల్లల చదువుల ఖర్చులు భరించలేకపోవడం, ఆటో బైక్ ఫైనాన్స్లో రుణాలు చెల్లించకపోవడంతో రాజశేఖర్ మనస్తాపం చెందినట్లు సెల్ఫీ వీడియోలో వెల్లడించారు. కొన్నాళ్ళుగా మైక్రో ఫైనాన్స్ వసూలు ఒత్తిడితో కుటుంబ కలహాలు చోటు చేసుకోగా భార్య నగలు కూడా కుదవపెట్టినట్టు తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. నా పేరు రాజశేఖర్. మరి ఇబ్రహీంపట్నం ఫైనాన్షియల్ డబ్బులు తీసుకున్నా, కొద్ది ఇబ్బంది అయింది. ఆటో ఉన్నది, కడతా అని చెప్తున్నా, ఇంట్లేరు. విపరీతమైన టార్చర్. ఈ టార్చర్కు నా భార్య పెట్టుకుని వెళ్ళిపోయింది. 1 మంత్ నుంచి టెన్షన్గా తిరుగుతున్నా అన్న. మీరేమైనా సహాయం చేయలేకపోతే చేయదు. ఈ కట్టద్దు అంటే నేను మూర్ఖుని అన్న. నాకు 2 ఆడపిల్లలు, రేపు వాళ్ళ పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉన్నాయి సమస్యలు. అందుకోసమే ఆలోచించరు. మనం ఎట్లనేసి తీర్చగలుగుతాం. నన్ను నేను మోటివేషన్ చేసుకొని, నన్ను నేను కాపాడుకొని బతకగలుగుతున్నా. నేను ఆర్టీసీ టిప్పర్లు, టూరిస్టులు అనుకుంటా చాలా చేసిన. కాలుకు ఇన్ఫెక్షన్ అయ్యి 2 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్నా. మా ఫ్రెండ్ ఒక అతను ఒక 20,000 సాయం చేసిండు అన్న. ఆటో తీసుకో అన్న అంటే దాన్ని ఫైనాన్స్లో తీసుకున్నా. ఆటో ఫైనాన్స్ కట్టాలన్నా ఇదా, మళ్ళీ అవన్నీ మీదకి వచ్చేసరికి నా భార్య గోల్డ్ కూడా ముత్తూట్ ఫైనాన్స్లో తాకట్టు పెట్టినా అన్న. ఇక వాళ్ళు వచ్చి రోజు అడిచుడుకు టార్చర్ భరించలేక నాకు తిండి లేదు. మాకు ఇబ్రహీంపట్నంలో యూనియన్లో సీరియల్ ఇయ్యరు. ఆ యూనియన్లో సీరియల్ లేకపోవడం వల్ల మళ్ళీ ఇప్పుడు అన్సీజన్ కదా అన్న, పసుపు రిక్కపోతురు చేతురు. కొద్దిగా బాగా టైట్ అయింది. చెప్తేనే వింటలేరు. ఆటో ఉంటేనే డబ్బులు కట్టగలుగుతా, లేకుంటే నాతోని ఇంత ఆటోకు డబ్బులు కట్టకుంటే ఆటో పోతే మీకు ఆయన కట్టలేను సార్, అర్థం చేసుకోరు అని చెప్పి